నువ్వెంత ప్రార్థన చేస్తున్నా నీ ప్రార్థనకు జవాబు ఎందుకు రావట్లేదు అని అనుకుంటున్నావా? మనలో చాలా మంది అసలు దేవుడు నా ప్రార్థన వింటున్నాడా లేదా అని సందేహిస్తా ఉంటారు. సో ఈరోజు మన ప్రార్థనలకు ఎందుకు జవాబు రావట్లేదో కొన్ని కారణాలు మనం చూద్దాం. మొదటిగా గాడ్ ఈస్ వర్కింగ్ ఇన్ ద వెయిటింగ్. అంటే దేవుడు నిన్ను వెయిట్ చేస్తున్నాడు అని నువ్వు అనుకుంటున్నావు గానీ దేవుడు వర్క్ చేస్తున్నాడు అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే చాలా మంది అనుకుంటూ ఉంటాం మనం ప్రార్థన చేసిన వెంటనే మనకి జవాబు వచ్చేయాలి అని. మన లాజర్ చనిపోయినప్పుడు యేసయ్య వెంటనే రాలేదు. 4 రోజుల తర్వాత యేసయ్య రావటం మనం చూస్తా ఉన్నాం. కానీ ఆ 4 రోజుల తర్వాత కూడా యేసయ్య లాజర్‌ను బ్రతికించాడు. ప్రార్థన జవాబు రావట్లేదు అంటే ఆయన సమయం కొరకు కనిపెట్టమని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగే రెండవదిగా హిడెన్ సిన్ కెన్ బ్లాక్ యువర్ ప్రేయర్. అంటే నీ రహస్య పాపము కూడా నీ ప్రార్థనకు జవాబు రాకుండా చేస్తుంది. చాలా మంది హృదయంలో పాపం పెట్టుకొని నోటితో మాత్రమే ప్రార్థన చేస్తూ ఉంటారు. సో అలాంటి ప్రార్థనలకు ఎన్నడూ జవాబు రాదు. మన రాజు అయిన సౌలు దేవుని మాట వినలేదు. కానీ తర్వాత సౌలుకి శ్రమ వచ్చినప్పుడు ప్రార్థించాడు. కానీ అప్పుడు దేవుడు జవాబు ఇవ్వలేదు. సో మన జీవితంలో పాపం ఉంటే గనక మనకి కూడా మన ప్రార్థనలకు జవాబు రాదు. అలాగే మూడవదిగా యు వాంట్ గాడ్స్ హెల్ప్ బట్ నాట్ గాడ్. చాలా మంది దేవుని నుండి ఆశీర్వాదాలు మాత్రమే కోరుకుంటారు కానీ దేవుడు వారి జీవితంలో ఉన్నాడా లేదా అని మాత్రము జ్ఞాపకం చేసుకోరు. యేసుక్రీస్తు 10 మంది కుష్ఠరోగుల్ని స్వస్థపరిచినప్పుడు అందులో ఒక్కడు మాత్రమే తిరిగి వచ్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పడం మనం చూస్తా ఉన్నాం. సో నీ ప్రార్థన కేవలం నీ ఆశీర్వాదాల కొరకు గనక నువ్వు చేస్తా ఉంటే అటువంటి ప్రార్థనలు కూడా దేవుడు జవాబు ఇవ్వడు. నాలుగోదిగా యు ప్రే బట్ డోంట్ బిలీవ్. అంటే నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ దేవుణ్ణి నమ్మడం లేదు. చాలా మంది ప్రార్థన చేస్తారు కానీ ఈ దేవుడు చేస్తాడో లేదో అనే సందేహంతో దాన్ని నమ్మరు. యేసయ్య వాళ్ళ శిష్యులతో తుఫాన్ వచ్చినప్పుడు శిష్యులు భయపడుతూ ఉంటారు. నీకు చింత లేదా అని దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉంటారు. మనం కూడా చేసే ప్రార్థనలు యథార్థంగా ఉన్నప్పటికీ మనం అది జరుగుతుంది అని నమ్మకపోతే అలాంటి ప్రార్థనలు కూడా మనకి జవాబు రాదు. అలాగే ఐదవదిగా గాడ్ మే బి ప్రొటెక్టింగ్ యూ. అంటే కొన్నిసార్లు నీ ప్రేయర్ రిక్వెస్ట్లు నీకు మంచిగానే అనిపించవచ్చు కానీ దేవుడు ఆలస్యం చేస్తున్నాడు లేకపోతే దేవుడు జవాబు ఇవ్వట్లేదు అంటే నిన్ను వాటి నుంచి ప్రొటెక్ట్ చేయడానికి అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అలానే మనం బైబిల్లో పౌలు తన తల నుండి ముళ్ళును తొలగించమని దేవుని ప్రార్థించినప్పుడు దేవుడు అది తొలగించలేదు. ఎందుకంటే మన జీవితంలో మనకి ఏది శ్రేష్టమైనది మాత్రమే దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. అందుకే ఇలాంటి ప్రార్థనలు కూడా కొన్నిసార్లు జవాబు రాదు. ఫైనల్ గా నీ ప్రార్థన కంటే దేవుడు నీ ఆత్మీయ స్థితిని ఎక్కువగా చూస్తున్నాడు. యెషయా 59వ అధ్యాయము 1వ వచనం ప్రకారము యెహోవా హస్తము కురచ్చ కాలేదు అలాగే ఆయన చెవులు మందం కాలేదు అని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. కాబట్టి దేవుడు మౌనంగా ఉన్నాడు అని అనిపించినా అది మన మంచికే అని ఎరిగి మన పాపాలను విడిచిపెట్టి మన ప్రార్థన వైఖరులను మార్చుకొని మన ప్రతి ప్రార్థనకు జవాబులను పొందుకుందాం. If you want such reminders, kindly follow and share our page. God bless you all.